హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మీ ఇంట్లో దోస బ్యాటర్ ఉంది అంటే 5 మినిట్స్లో ఈ ఈజీ పునుకులు సూపర్గా ఇంట్లోనే వేసేసుకోవచ్చు అనమాట. కొంచెం దోస బ్యాటర్ గిన్నెలో తీసుకోండి. కొద్దిగా పులిస్తే ఇంకా బెటర్గా వస్తుంది. దాంట్లోని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. దాని తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోవడానికి మనం ఇక్కడ అగారో చాపర్ యూస్ చేస్తున్నాము. ఇది హ్యాండ్ బ్లెండర్ లాగా అన్నీ యూస్ చేయొచ్చు. ఇందులో రకరకాల అటాచ్మెంట్స్ అన్నవి వస్తాయి. నేనైతే ఆనియన్స్కి యూస్ చేస్తున్నాను. ఆనియన్స్ తొక్కలు తీసి ఇందులో వేస్తామంటే మెయిన్లీ కర్రీస్కి వీటన్నిటికీ మాత్రం మస్తు స్పీడ్గా పని ఏదైతే అయిపోద్ది అనమాట. పునుగుల్లోని అన్నిటికన్నా పెద్ద పని ఏంటి అంటే ఆ ఆనియన్స్ కట్ చేయడమే. ఆ ఆనియన్స్ కట్ చేసే పని ఈ మిషన్ చేస్తుంది అనుకోండి, ఇంకేముంది చెప్పండి. పట్టాపట్ మనం కలిపామా, కొద్దిగా మైదా, కొంచెం బియ్యం పిండి యాడ్ చేసామా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ యాడ్ చేసామా, హ్యాపీగా నూనెలో ఫ్రై చేసేసుకొని తినొచ్చు. దీనికి మంచిగా ఆ ఊరగాయతో తినొచ్చు, లేదంటే హ్యాపీగా దీంతో కూడా తినొచ్చు. లైక్ టమాటా పచ్చడి అలాగే ఏమైనా చేసుకుంటే కూడా తినొచ్చు అనమాట. మీలో ఎంతమందికి ఈవినింగ్ పూటలు పునుకులు తినడం ఇష్టం అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వైజాగ్లో, గాజువాకలో అన్నిటి దగ్గర చాలా యమ్మీ పునుకులు దొరుకుతాయి. అవి దోస పిండితో చేసే పునుకులు కాదనమాట. మోస్ట్లీ మైదా అండ్ ఇడ్లీ పిండితో చేసే పునుకులు. లోపల మనకు కొద్దిగా ఒక చిన్న నూక రవ్వ లాంటి ఫీలింగ్ వస్తుంది. దోస పిండితో చేసే పునుకుల్లో ఆ రవ్వ ఫీలింగ్ రాదు. బట్ గాజువాకలో చేసేదాంతో ఇడ్లీ పిండితో చేస్తారు. ఆ రవ్వ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది అనమాట. ఈవినింగ్ అయితే నా జీవితంలో సగం రోజులైతే ఈవినింగ్ గ్యారెంటీగా పునుకులు, అరటికాయ బజ్జీ తిన్నాను. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఏమైనా ఎక్కువ మిస్ అయ్యానంటే ఈ అరటికాయ బజ్జీలేనమాట. అరటికాయ బజ్జీలు గాజువాకలో ఎలా ఇస్తారంటే మంచిగా కట్ చేసి దాని నిండా ఆనియన్స్ వేసి దాని మీద నిమ్మకాయ పిండి 2 పీనట్లు పెట్టి ఇస్తారు. ఓ మై గాడ్, ఇట్స్ సో యమ్మీ. మోహిని థియేటర్ బయట ఉంటాయి. ఆహా, ఆ రోజులే వేరు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు చాలా జనరేషన్స్ వచ్చాయి కదా, నేను చాలా టిపికల్ 38 అలా వచ్చాయి కదా నాకు కూడా. అప్పుడు ఈ చాలా ఏం చేస్తారు ఈ ఏజ్లో అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. నా చిన్నప్పుడు ఇది అది అవన్నీ ఎక్కువ గుర్తొస్తున్నాయి. ఐ ఫెల్ట్ లైక్ నువ్వు అన్న బోల్డ్ మంది ఆంటీ ఆంటీ అనుకున్నావు, నవ్ యు ఆర్ ద ఆంటీ అలా ఫీలింగ్ వచ్చింది. లైక్ లిటరల్లీ నాకు నవ్వొచ్చేస్తుంది అనమాట. ఓ మై గాడ్, డేస్ చాలా చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఎంత ఫాస్ట్గా అయిపోతాయి అంటే అంత ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. మనం అనుకుంటాం హ్యూమన్ లైఫ్ 70-80 ఇయర్స్ అంటే బోల్డ్ జీవితం ఉంది, ఆరామ్గా అన్నీ చేసుకోవచ్చు అనేసి. ఇట్స్ నాట్ దాట్ పెద్దదన్నమాట. చాలా చిన్న జీవితం. ఏవైనా మీరు అంబిషియస్ ఉంటే మాత్రం తొందరగా చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు యాడ్. ఒకసారి పిల్లలు వచ్చారు అంటే దగ్గర ఒక పిల్లాడికి మనం కనీసం 7-10 ఇయర్స్ వాళ్ళ కోసం కేటాయించాల్సి వస్తుంది. 2 పిల్లలు ఉన్నారంటే కనీసం 15-20 సంవత్సరాలు ఎగిరిపోద్ది అనమాట. ఇఫ్ యు ఆర్ వెరీ అంబిషియస్ టైప్ ఆఫ్ పర్సన్, సెట్ సమ్ కెరియర్ అనమాట. మీరు పిల్లలు పెద్ద అయిన తర్వాత కెరియర్ స్టార్టింగ్ నుంచి చేస్తామంటే చాలా కష్టం. కొద్దిగా మనం ఒక చదువుకుని కంప్లీట్ అయ్యి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఎవ్రీడే నేను ఈ సన్సెట్ చేసినప్పుడు నాకు ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఐ ఫీల్ బ్లెస్డ్. మనకి సూర్యదేవుడు మనల్ని బ్లెస్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకోసం మీకోసమే ఇదన్నమాట. బాయ్.